ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే. గోపాలకృష్ణ భగవాన్ की, సద్గురు महाराज की, జగదంబ మాతా की. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత ప్రబోధ సుధాకర 6వ మంత్రం 6వ శ్లోకం. సా చాహం మమతాభ్యాం ప్రచ్ఛిన్నా సర్వదేహేషు తత్ర హంతా దేహే మమతా భార్యాది విషయేషు. సా చ అహం మమతాభ్యాం ప్రచ్ఛన్నా సర్వదేహేషు తత్ర అహంతా దేహే మమతా భార్యాది విషయేషు. చెప్తున్నారు. నిన్నను భక్తి, వైరాగ్యము, ఆత్మబోధ ఈ 3 ఏమిటి? ముక్తికి మూలములు. ముక్తి రావడానికి మూల కారణాలు అన్నీ చెప్పి అందులో సారభూతమైనటువంటిది అంతే. ఒకటి వైరాగ్యం, రెండవది భక్తి, మూడవది ఆత్మ జ్ఞాన సంపాదన. అది ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఏమిటి అంటే, మరి ఈ 3ంటిని ఏమిటి ఆచ్ఛాదన చేస్తుంది? అది అన్నమాట. ఈ 3 దేని చేత కప్పబడతాయి? ఆ కప్పులు ఏమిటి? ఆ కప్పులు ఏమి తెలుసుకోవాలి, ఆ కప్పుల్ని పైకి తీయాలి. అది అన్నమాట. కనబడకుండా చేసేది
ఈ మూడింటిని మనకి మూడింటి మీద ఉత్సాహం లేకుండా చేసేది, మరి ఈ మూడింటి ఒక్కొక్కసారి ఈ మూడు లేనట్లు చేసేది అర్థమైంది కదా. సూర్యుడు ఉన్నా సూర్యగ్రహణం వచ్చిందనుకోండి ఏమైపోద్ది, అంతా కప్పు మూతపడిపోద్ది అనమాట. అంతా కప్పు మూతపడిపోయి అంతా చీకటి, మొత్తం చీకటి అయిపోతుంది అనమాట. అక్కడ రాహుగ్రహం పట్టుకున్నారంటే ఏదో గ్రహం రాహు కేతు మొత్తం మీద అర్థమైంది కదా. ఆ గ్రహం పట్టుకొని మొత్తం అందరినీ చీకటి చేస్తుంది. ఇక్కడ ఏ గ్రహాలు మనకి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు ఈ ప్రకారముగా. నచాహం మమతాభ్యాం ప్రచ్ఛిన్న సర్వదేహేషు. అక్కడ రాహుకేతువులు రెండు గ్రహాలు రాత్రి పగలు బంధించి మారేస్తున్నాయి సూర్యచంద్రుల్ని. ఇక్కడ రెండు గ్రహాలు ఉన్నాయి మనకి, ఒకటి అహం, రెండో మమత. అది అనమాట. మమత ఒకటి, మమ అహం. అది ఇక్కడ మమత అంటే మమ అహం అలాగనమాట. తాభ్యాం ఆ రెండు అనమాట. అహం మమ తాభ్యాం. కాబట్టి ఈ రెండు కలిసి అహం మమతాభ్యాం రెండు వస్తువులు. ఇవి ఏం చేస్తున్నాయి? సర్వదేహేషు ప్రచ్ఛన్నా. వారి దేహములందు ఏం చేస్తున్నాయి? ఈ రెండూ కలిసి మనకి ఆ యొక్క భక్తిని కనబడకుండా చేసేస్తాయి, వైరాగ్యాన్ని కనబడకుండా చేసేస్తాయి, ఆత్మబోధన కనబడకుండా చేసేస్తాయి. అందుచేత సమస్త దేహేషు ఒకటి వారి దేహములందు ఒక అర్థం. ఇంకా సమస్త దేహేషు అంటే మనం ఎప్పటి నుంచి ఎన్ని జన్మలు ఎత్తుతున్నామో తెలీదు. అర్థమైంది కదా. ప్రతి దేహమునందు ఈ రెండు కప్పేస్తున్నాయి అన్నమాట. అలాగే మళ్ళీ సమస్త దేహేషు మనం ఎన్ని దేహాలు ఎత్తామో తెలుసా? తెలీదు. అందుకే సమస్తమైన పేరు అనమాట. అంటే ఒకటి సమస్త దేహాలు 3 దాటితే సమస్తం అన్నమాట. ఒకటైతే ఏకం, రెండైతే తెలుగులో బహువచనం. కానీ ఇందులో ఏకవచనం, ద్వివచనం, బహువచనం. తెలుగులో 1, 2 ఇంతే, ఏకవచనం బహువచనం. ఒకటి దాటిందంటే బహువచనమే. సంస్కృతంలో 1, 2 అయిన తర్వాత 3కు బహువచనం వస్తుంది. 3 దాటి ఎన్ని అయినా బహువచనమే. అందుకనే దేహేషు అంటే దేహములయందు, సర్వము అంటే అనేక దేహాలు. సర్వం అంటే ఏమిటి? సర్వం వ్యాపించాయి. అలాగే సర్వం అంటే అనేకం, ఏకం కానిది అనేకం. అది షు అనేది అది దేహేషు, దేహముల ఎందు అది అనమాట. ఏకవచనం అయితే దేహే అదనమాట. అర్థమైందా? ఏకస్మిన్ దేహే అంటే ఒకటే దేహం అది. కాబట్టి దేహేషు బహువచనం అనమాట. అందుకు సర్వదేహేషు సమస్త దేహముల యందు. మనం ప్రతి పుట్టాం మళ్ళీ పోతున్నాం, పుట్టాం పోతున్నాం. ఈ రెండు వదులుతాయా? వదలవు. ఇవి ఉన్నాయని తెలిస్తే కదా వదలడానికి. ఏదైనా సరే ఒంట్లో రోగం ఉందని తెలిస్తే వదిలించుకుంటాం. ఇంట్లో ఏమైనా సరే మనకి ఏమైనా విష జంతువులు వెళ్ళామని తెలిస్తే అవి బయట పెట్టుకుంటాం. ఇంట్లోనూ విష జంతువులు అంటే పాములు, తేళ్ళు ఏవో ఒకటి అలాంటి జంతువులు వచ్చాయని తెలిస్తే మనం లేనప్పుడు దూరిపోతే మనం ఏం చేస్తాం? అర్థమైందా? ఆ తలుపు తీసే ఉంటుంది, ఎప్పుడు వాళ్ళకి దూరిపోతే తెలియదు. అర్థమైందా? అది సాయంకాలం సందు చూసుకుంటుంది అనమాట. ఇదే సందు అదే మందు అనుకొని తక్కువ దూరిపోతుంది చిన్నగా. అది ఇక అది ఎప్పుడు మనకు తెలుస్తుంది? అక్కడ ఉన్న అరటిపండ్లు రోజు కట్ చేసేస్తుంటే అది దుంపదేగా అప్పుడు తెలుస్తుంటాయి. అలాగే కొన్ని అశ్రద్ధ చేస్తే రోగం కూడా అంతే కదా. మీరు 1 సంవత్సరం ముందు వచ్చేది ఎంత బాగున్నాం, ఎప్పటికైనా వచ్చారు, ఇంకోసారి 6 మాసాలు అయితే దేహం ఉండదు అంటా లేదా మనం. అలాగనమాట. ఇవన్నీ కూడా ఇలాగనే మరి తెలియాలి ఏదుందో. అలాగే అహం అనేది మమ అనేది తెలియని వారు ఇంచుమించు 1,00,000కి
90,000 దాటి ఉంటారు. అర్థమైంది కదా. అహం అంటే ఏదో, మమ అంటే ఏమిటో, ఈ రెండు మనకి ఏం బంధిస్తున్నాయో అది తెలియని వారే ఎక్కువ శాతం. కాబట్టి ఎక్కువ శాతం ఎట్టున్నాదో ఈ తెలిసిన వారికి కూడా ఈ మనం తెలుసుకుంటూ మాత్రం ఏమొచ్చిందిరే, వాళ్ళు తెలియకుంటున్నారు, హాయిగా ఉన్నారు. తెలిసి ఎన్ని బాధలు పడుతున్నాం తెలుసా మనం. ఇందులో మరికి ఒక 5-6 వేల మంది అందులో పోతారు. అర్థమైంది కదా. చివరికి మిగిలేవారు ఎంతమంది అంటే అంతమంది లాగా. అందుచేత ఈ తెలియకుండా చేసేది ఏమిటి? సాచ అహం మమతాభ్యాం ప్రచ్ఛన్న. ప్రచ్ఛన్న వేషం అంటారు, ఏమంటారు? మాయా వేషం. అర్థమైంది కదా. అలాగే ప్రచ్ఛన్నం. ప్రచ్ఛన్నం అంటే కప్పబడడం. ఆచ్ఛాదనం అన్నా ప్రచ్ఛన్నమన్నా ఇవన్నీ కప్పబడ్డవే అన్నమాట. ఆచ్ఛాదనం అంటారు. ఆచ్ఛాదనం అంటే ఏమిటి? కప్పడం. అది ప్రచ్ఛన్నం అంటే ఏమిటి? కప్పడం. ఈ సర్వదేహేషు ఈ రెండు కప్పుతున్నాయి మనకి. తత్ర ఆ రెండింట్లో ఈ రెండు దేని యందు వర్తిస్తాయి? అహం దేని యందు, మమ దేని యందు వర్తిస్తున్నాయో చెప్తూ ఉన్నారన్నమాట. తత్ర అహంత అహం అన్నటువంటిది దేహే దేహమునందు అది రూఢైపోతుంది. ఏమి ఎంతవరకు ఆత్మజ్ఞానం కలగలేదో అంతవరకు ఈ దేహమే నేను. దేహే దేహముందు సప్తమి ఏకవచనం. దేహే దేహమునందు ఏమి అహంత నేను అనే అభిప్రాయము స్థిరంగా ఉండిపోతుంది. సర్వదేహేషు ఒక దేహమే కాదయా, అన్ని దేహాలు ఎందులాగే ఉన్నాయి. అర్థమైంది కదా. ఈ ప్రపంచంలో ఎన్ని దేహాలు, భారతదేశంలోనే 150 కోట్ల దేహాలు ఉన్నాయి. అర్థమైంది కదా. ఇంకో ఇవన్నీ మనుషుల దేహాలు. ఇహ పశువులు, పక్షులు, చేపలు, క్రిములు, కీటకాల దేహాలు లెక్కే లేదు. ఆ కీటకాల్లో రకరకాలు ఉంటాయి. మనలో ఉండదు అంతే. మనిషి ఒకటి. అర్థమైంది కదా. మనిషిలో ఇక తగ్గిందంతే అంతే. తగ్గిన దాంట్లో ఆ లెక్క పెట్టగలవు పోడా. అందుకే మనం ఈ లెక్క పెట్టలేము. అంతదేదో తెమ్మడుందో 66 ఇన్ని వచ్చి ముగిపోతుంది జీవమని. ఏమే అమ్మ అటుపడి తొక్క అక్కడ పడింది అనుకో, ఇక తొక్క కాదు, ఇక తొక్క రెండో పడిపోతాయి. అక్కడ మరి అంత బెల్లం మొక్క పడిందంటే 100 సేములు వచ్చి పడిపోతాయి. ఇవన్నీ కూడా సృష్టిలో చాలా విచిత్రమైన సృష్టి. అర్థమైంది కదా. ఎక్కడ బెల్లం ఉందో మనకు తెలియదు. ఏమి కుండ తీస్తే కానీ. అర్థమైంది కదా. దానికి ఎక్కడి నుంచి తెలిసిపోద్దో తెలియదు. అక్కడ దూరం ఉండి ఇక్కడ బెల్లం అని తెలిసిపోద్ది. అర్థమైందా. అది మొత్తం వచ్చి బెల్లం ఉంటే చేమలు వస్తాయి అంటారు కదా. అందుకే అన్నమాట. కానీ కొన్ని సూక్ష్మమైనటువంటి జ్ఞానాలు పెట్టారు వాటికి. ఎంత సూక్ష్మ జ్ఞానము, సామాన్య జ్ఞానమా? ఎక్కడో బెల్లం ఉంటుంది, పరిగెట్టుకొస్తుంది. ఈ ప్రకారంగా ప్రచ్ఛన్న అది అహం. తత్ర తత్ర అంటే ఆ రెండింటిలో దేహే తయోహో తత్ర తయోహో రెండింటిలో దేహే దేహమందు అహం బుద్ధి అంటే ఈ శరీరమే నేనంటువంటిది. అలాగనే మమత మమ షష్ఠి ఏకవచనం ఇది. మమ అంటే నాకు, నా యొక్క, అది అన్నమాట. మమ అంటే ఈ మమ ఎప్పుడు తెలుస్తుంది? సంకల్పం చెప్పేటప్పుడు పంతులు గారు మామ అనుకో, అంతే. తక్కినది నేను చూసుకుంటాను, నువ్వు మామ అనుకుంటే చాలు. అర్థమైంది. నా యొక్క ఇంకా అక్కడి నుంచి సకుటుంబస్య అంటే మన సకుటుంబని. అలా ఏమిటి అందుచేత మమత అది. అందుకే మానవుడా మమత వీడరా అన్నాడు. అర్థమైంది కదా. మమత వీడి రామనామ స్మరణ చెయ్యరా అన్నాడు. మానవుడా మమత వీడరా, మమత వీడి రామనామ స్మరణ చేయరా. పాటలు మరి ఇలావన్నీ కూడా చిన్న చిన్న పాటలు, ఎంత వేదాంతం. ఈ శ్లోకంలోనే మమత వీడరా అది ఇంకా అర్థున్నాయి. వేదాంతం దాని పాట అంటే వేదాంతమే, భజన పాట కదా అది. కాబట్టి ఇక మమత ఎక్కడ ఉందంటే భార్యాది విషయేషు. అక్కడి నుంచి ప్రారంభం కాబట్టి ముందు భార్య పేరు ఎత్తుకున్నారు. అర్థమైంది కదా.
ఇక భార్య ఉంటే అన్నీ ఉండాలి. భార్య లేనంత వరకు బ్రహ్మచారి అనమాట. అర్థమైంది కదా. ఎక్కడ తిన్నా పర్లేదు, ఎలా తిరిగినా పర్వాలేదు. అడిగేవాడు ఉండడు, ఇంటికాడన్నా పెద్ద పట్టించుకోరు. అర్థమైంది కదా. అందుకే వీడికి ఏదో ఏమి 3 ముడులు వేస్తే స్థిరంగా ఉంటాడేమో అని ఎంతో ఈ తిరిగిన వాళ్ళందరికీ ఒక 2 3 ముళ్ళు పడేశారనుకో, వాడు స్థిరమైపోతాడు నిత్యమన్నమాట. అర్థమైందా. లోకంలో వాడికి అది అర్థమైందా. ఏమి ఇప్పుడు ఒక ఆవుకో గేదెకో కళ్యాణ్ కడితే ఎలాగో ఇది కళ్యాణ్ కట్టుకున్నట్టు అనమాట. దేనికి ఈ కళ్యాణ్ కడితే ఇంకెక్కడ పోదు, అది అక్కడే పడేసి వస్తుంది. అర్థమైంది. ఆ చెట్టుకి ఒక కళ్యాణ్ పెట్టేసి తాడుగడ్డి పడేసేవాడుకో, ఎటు తిరిగినా మళ్ళీ చెట్టు దగ్గర రావాల్సిందే. దానికి అన్నితే సారడం ఆస్తి. అందుచేత ఏమంటారు ఇది అనమాట. అది చెప్తారు కొంతమంది, ఏమిటో స్థిరంగా లేడు కానీ అది ఇప్పుడు పెళ్లి చేసేస్తే బాగుంది అనుకుంటాను, ఇంక పిల్ల కుదరలేదు స్వామి అంటారు. ఏమి స్థిరంగా ఉంటాడని. అది అందుచేత అక్కడి నుంచి ప్రారంభం అనమాట. ఇక అక్కడి నుంచి భార్య పిల్లలు ఇక ఒట్టోటి. మరి గృహస్థుడు కాకముందు చెట్టు కింద పడుకొని ఎవడడుగుతాడండి. బ్రహ్మచారులకు ఉన్నప్పుడు ఉద్యోగం వచ్చినా 4 కలిసి సహాయ హాస్టల్ ఉంటారు. ఘోరం ఉండదు. ఏమే ఒక 5,000 6,000 ఇచ్చేస్తారు వాళ్ళు అంతే. ఏమే మహా సూపర్ స్పెషాలిటీ హాస్టల్ లాగా ఉంటే 10,000 తీసు, అంతకని మనకి హాస్టల్ డబ్బు అంతకని ఎక్కువ లేదు. అర్థమైందే. 5,000 6,000 వచ్చిన జీతం ఒక 50,000 వస్తుంది. అది ఇల్లు తీసుకుంటే 30,000 అయిపోతుంది. 20,000 ఇది 30,000 మిగులుతాయి. ఇక వాడికి ఏమైపోయింది 5-6,000 పెద్ద పెద్ద లెక్క. అది ఇప్పుడు ఇక మరి ఏమి ఎప్పుడైతే మనకి పెళ్ళి అయింది ఏం చేయాలి. అది ఇప్పుడు మామూలు ఇల్లు సరిపోద్దా, 4 రూమ్ సరిపోద్దా, చాలదు. అప్పుడు డబుల్ బెడ్రూమ్ తీయాలి. ఇంట్లో మళ్ళీ ఉంటే ట్రిపుల్ బెడ్రూమ్ తీయాలి. అక్కడి నుంచి ప్రారంభం అనమాట. అర్థమైంది కదా. ఇక అక్కడ అంత ముందు ఉన్నప్పుడు అదే బల్ల ఎంత ఉండదు, ఇంతే బల్ల. ఆ హాస్టల్ ఎంత పెడతారు, నేను చూశాను కదా 2 హాస్టల్ లోపల ఇంకెళ్ళి. అబ్బో మన ఇలా తిరిగామా కింద పడిపోతాం డబ్బని. కొన్ని దగ్గర పర్వాలేదు కానీ కొన్ని దగ్గర అబ్బో ఒక దాంట్లో 3-4 ఇది ఏది ఇంకో అది ఏదో జీవనం అంతే. ఏమంటారా. కాబట్టి ఈ విధంగా ఎందుకు చెప్పడం అంటే కానీ అందుకని ముందు పేరు పెట్టాడనమాట. ఇంకా అప్పుడు ఇల్లు ఇవన్నీ ఉండాలి. ఒకటే వచ్చిన కుర్చీలు ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇది ఒక సంసారం కదా. అందుచేత ఈ ప్రకారముగా చెప్పాడు. ఈ మమత ఎక్కడ ఉంటుందంటే ఈ విషయాలన్నిటి ఎందు ఉంటాయి. రెండు ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే అర్థం ఇంతవరకు మనం పాడుకున్న పాట ఒకటి ఈ అహం మమ ఈ 2 కూడా కప్పేస్తూ ఉన్నది. ఎన్నిటినీ ఎట్టి వెళ్దామంటే అట్టే కప్పేస్తుంటుంది. అందుచేత ఈ కప్ప కావడానికి కారణము తెలుసుకోవాలి. దేహమునందు నేను అనే భావం ఒకటి కప్పుతుంది, తక్కిన అందు మమ అన్నటువంటిది కప్పుతుందని ఇక్కడ చెప్పుకొచ్చారు. ఈ విధముగా మరి అయితే మరి ఇది ఎలా పోతుంది ప్రశ్న అన్నమాట. ప్రశ్న ఇక అక్కడి నుంచి మొదలెడతారు. ఎలా పోతుందని ప్రశ్న వచ్చిందంటేనే వేదాంతం ప్రారంభమవుతుంది అనమాట. అర్థమైంది కదా. ఇంకేది ఏం పోతుంది ఏంటి వస్తూనే ఉంది, అనాది నుంచి పోయేదే ఉంది అనుకోండి. వేదాంతం లేదు, ఏమి సిద్ధాంతం లేదు, రాద్ధాంతం లేదు. అది అనమాట. ఇది ఎలా పోతుంది ప్రశ్న. వచ్చిన వ్యాధి ఎలా పోతుంది అంటే అప్పటి నుంచి ప్రారంభం దాని నివారణ కోసం. ఇంట్లో సర్పం దూరిపోయిందంటే ఎలా తీస్తామంటే అక్కడి నుంచి దానికి నివారణ. అది పోయిందాకా నిద్రపట్టదు, ఇది పోయిందాకా నిద్రపట్టదు, ఇది ఎలా పోతుందో తెలుసుకునేదాకా నిద్రపట్టదు. ఇది అనమాట. ఈ 3 నిద్రలు ఒకలాగే ఉంటాయి అనమాట. అర్థమైందా. అందుచేత చెప్తున్నారు. దేహ 7వ శ్లోకం. దేహ కిమాత్మక అయం కః సంబంధః అస్య వా విషయైః ఏవం విచార్యమానే అహంతా మమతే నివర్తతే. దేహః కిం దేహః కిమాత్మా కోయం కః సంబంధః అస్య వా విషయైః ఏవం విచార్యమానే అహంతా మమతే నివర్తతే.
హంతా మమ తే నివర్తతే. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు అయం దేహ కిమాత్మక. కిమాత్మక అంటే ఈ దేహం ఏ స్వరూపము అదే అన్నమాట. అయం దేహ ఈ దేహం అన్నటువంటిది కిమాత్మక కిం స్వరూపం. అది ఆత్మక శబ్దం ఏంటంటే స్వరూపాన్ని తెలుపుతుంది అన్నమాట. అందుచేత ఏవం భూత ఏవం ఆత్మక ఇవన్నీ కూడా ఈ ప్రకారముగా కిమాత్మక ఈ దేహం ఏమి స్వరూపం. ఇంకా ఎలాంటిది కాబట్టి కహ ఇంకా ఆత్మకం అనేది ఏమిటి స్వభావాన్ని కూడా తెలుపుతుంది. దీని స్వరూపం ఏమిటి అథవా దేహం యొక్క స్వభావము ఏమిటి రెండు అన్నమాట. దీని స్వరూపము స్వరూప స్వభావాలు చెప్తే తర్వాత చూస్తామంటారు. అది ఇంచుమించు రెండు ఒకటే కానీ ఉపయోగిస్తారు. వివాహ సంబంధానికి వస్తారు, ఆ అబ్బాయి యొక్క స్వరూప స్వభావాలు ఎలా అంటూ ముందు కనుక్కోండి అంటారు. అర్థమైంది కదా, అది అనమాట. ఆయనకి స్వరూపం ఎలా ఉంటుంది, స్వభావము ఎలా ఉంటుంది, ఈ రెండింటి తర్వాత మాట్లాడదాం అని అంటారు. అలాగనే దీని యొక్క స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటి అన్నటువంటిది. ఆ విధంగా కిం ఆత్మక ఇంకా దూరంగా వెళ్తే ఈ ఆత్మకి ఏమి ఈ శరీరానికి ఏది కారణం అది ఒకటి వస్తుంది అర్థం. ఆ విధంగా ఇక దేహస్య ఈ విధముగా అస్య వా విషయ అస్య దీనికి ఏమిటి దేహానికి విషయై సంబంధ ఈ దేహానికి విషయములతో సంబంధం కిం ఎలా ఉంటుంది దానికి కహ లేకపోతే ఏ ప్రకారముగా ఏ విధంగా ఈ దేహానికి విషయములతో సంబంధం ఎటువంటి ఏవం ఈ ప్రకారముగా విచార్యమానే సతీ ఈ ప్రకారముగా విచార్యమానే సప్తమి కాబట్టి సతి అయినా ఉంటుండగానే యాడ్ చేసుకుంటాం మనం. ఏవం విచార్యమానే అంటే ఈ ప్రకారమైన విచారణము చేయిచుండగా అది ఈ ప్రకార విచారణ చేయిచుండగా కొన్నాళ్ళకి ఏమవుతాయి అహంతా మమతే ఈ నేను ఈ నాది అన్నటువంటిది ఏమైపోతుంది కొన్నాళ్ళకి నివర్తేతే కొన్నాళ్ళకి నివర్తన జరుగుతుంది. విచారణ మొదలెడితే ఎన్ని సంవత్సరాలకైనా కొన్ని టైం పడతాయి. ఇప్పుడు విచారణ 5 సంవత్సరాలు తేలుతాయి, కొన్ని కోర్టు కేసుల విచారణలో 10 సంవత్సరాలు తేలుతాయి, కొన్ని సంవత్సరాలు తేలిపోతాయి. అలాగే ఇప్పుడు మన కేసు కూడా అర్థమైంది, కొన్ని తొందరగా తేలిపోతాయి. అర్థమైందా, కొంతమందికి ఏమిటో కానీ అది ఏమిటో 30 ఏళ్ళ బట్టి వింటున్నాం కానీ అది ఏమిటో సర్వజ్ఞత్వ తీయమంటారు, అల్పజ్ఞత్వ తీయమంటారు. రెండు తీరి వెలగ ఇంకా అర్థం కాలేదంటుంటారు. ఎన్నిసార్లు వింటున్నా రెండు తీస్తే ఏకపడ్డ ఆ చైతన్యానికి ఈ చైతన్యం రెండు ఒకటేనట. కానీ ఇది ఏమిటి తీసేది సర్వజ్ఞత్వం ఏమిటి అల్పజ్ఞత్వం ఏది విచారణ చేసుకుంటే కదా. ఆ విచారణ చేయడానికి సమయం ఉండదు. ఎప్పుడో ఖాళీగా ఉంటే 10 నిమిషాలు గుర్తొస్తుంది, ఆ గుర్తులు అన్నీ తేలిపోతుంటారు. అర్థమైంది కదా, మనకున్న టైంలో అన్నీ తేలిపోవాలి. అన్నీ తేలిపోతే ఎలా తేలిపోతాయి, సారమైనా రాసి పెట్టుకుంటే తేలుతుంది కానీ లేకపోతే తేలుతుందా, తేలదు. అందుచేత అది చెప్తున్నారు ఈ ప్రకారముగా దేహం అంటే ఏమిటి అలాగా. కిం దేహం అయం దేహ కిం. ఇంకా ఇందులో ఇంకా మనం ఏమి తీసుకుంటే అయం ఆత్మ కహ. ఆత్మ అంటే ఏమిటి, ఈ దేహం అంటే ఏమిటి, దేహానికి ఇన్ని విషయాలకు ఉన్న సంబంధం అంటే ఏమిటి. ఈ విధంగా విచారణం కోహం ఒక దగ్గర ఒక కోహం కథమిదం జయతం కోవై అస్య కర్త అని ప్రకారముగా అది కోహమన్నా అహం కహ అన్నా ఒక్కటే. కోహం = నేను ఎవరు అది అనమాట. కోహం = నేను ఎవరు.
అహం కహ అలాగే విచారణ చేస్తే అప్పుడు మనకి చక్కగా తెలుస్తుంది. అది చెప్తున్నారు. అయితే మొట్టమొదటి ఏమిటి అంటే మనకి ఈ శరీరం అన్నటువంటిది ఎలా వచ్చినది అనేది చెప్తున్నారు. ఇక్కడ శరీరం 8వ శ్లోకం. స్త్రీ పుంసో సంయోగాత్తుం సంపాతే శుక్రశోణితయోః ప్రవిశజ్జీవశనకైః శ్వకర్మణా దేహమాదత్తే. స్త్రీ పుంసః సంయోగాత్తుం సంపాతే శుక్రశోణితయోః ప్రవిశత్తు జీవః శనకైః స్వకర్మణా దేహమాదత్తే. కాబట్టి ఈ దేహము అన్నటువంటి విచారణ, దేహం అన్నది ఏమిటి, దేహం నేను అని ఉన్నది కదా. మొట్టమొదట అహం దేహం మీద మమత తక్కినట్టు వస్తువుల మీద, ఇందులో దేహము అన్నటువంటి విషయాన్ని ఏమిటి అంటే చెప్తున్నారు. స్త్రీ పుంసః సంయోగాత్తు, స్త్రీ పురుషుల యొక్క సంయోగం వలన, శుక్రశోణితాల కలయిక వలన ఏమి సంపాతే, ఈ విధమైనటువంటి సంపాదన యందు జీవ ప్రవిశత్తు, ఆ జీవుడు ప్రవేశిస్తున్నాడు. ఎలాగా? శనకై నెమ్మదిగా ప్రవేశించడంలోనూ గాబరేం పడ్డాడు జీవుడు, నెమ్మదిగా ప్రవేశిస్తాడు. అప్పుడు ఎలాగ మరి ప్రవేశించిన తర్వాత దేహం మనిష్టమా? మానిష్టంలో లేదు. మొదట రావడం పరమేశ్వరుడు సృష్టించాడు. మళ్ళీ దేహం పొందాలన్నటువంటిది మనం చేసే కర్మల మీద ఉంటుంది దేహం. అర్థమైంది కదా? మనం చేసే కర్మల మీద దేహము ఆధారపడి ఉంటుంది. అందుకనే ఇక్కడ ఇచ్చారు ఆచార్యులు, స్వకర్మణ దేహమాదత్తే. స్వకర్మణ దేహం వస్తుంది. అయింది కదా? మనం చేసినటువంటివి మంచి పనులు అందుకోండి, మానవ దేహమే వస్తుంది. అదే మనం చేసినటువంటివి చెడు పనులు అనుకోండి, చాలా మరీ చెడు పనులు ఎక్కువైతేనే పశు పక్షి క్రిమి కీటకాదు జన్మలో వస్తాయి. ఇంకా ఉత్కృష్టమైనటువంటి పని చేశామంటే దేవతా జన్మలో ఎత్తుతాం. ఇది అన్నమాట. ఈ ప్రకారముగా మనకి ఇది కథ. అందుచేత ఇప్పుడు మనం ఏ జన్మకి పోవాలా అన్నటువంటిది మన ప్రశ్న అనేది వస్తే ఆ జన్మకి తగిన సాధన చేస్తాం. మరి మానవ జన్మలోనే ఉండాలి అంటే మానవ జన్మకి సాధన. కానీ ఈ పని చేస్తే ఈ జన్మ వస్తుందన్నటువంటిది ఎంతమంది తెలుసు? అది కదా. ఈ పని చేస్తే ఈ జన్మ వస్తుందని అందరికీ తెలియదు. అందుకనే ఈ పురాణాలు అన్నీ మొట్టమొదటి పెట్టారు. మొట్టమొదటి ఎందుకు పెట్టారంటే ఈ పురాణాలన్నీ కూడా ఆ పురాణంలో ఏ పని చేసేటప్పుడు ఏ నరకాలు అనుభవిస్తామో, ఎక్కడెక్కడ పోతామో అంత విషదంగా పెట్టిస్తారు. మరి గరుడ పురాణం ఎందుకు చదవమంటారు? అదైతే ఎవడు పోయాడంటే గరుడ పురాణం చదవమంటారు. అది చదువుతూ ఉంటుంటే ఈ పుట్టి నుంచి తర్వాత అనిపించిపోయి ఆ పోయిన తర్వాత మళ్ళీ జన్మ వచ్చేదాకా చేసే పనులు బట్టి ఎక్కడెక్కడ పోతారో అవన్నీ విశదీకరణ. అందుకో దేహం అన్నటువంటిది ఎలా వస్తుంది అంటే చెప్తున్నారు, స్వకర్మణ దేహం ఆదత్తే. మొట్టమొదట దేహం వచ్చినది అంటే తన కర్మ అనుసారముగా ఆ దేహం. అందుకే జన్మకి ఫలం కర్మ అని పేరు పెట్టేశారు. అది ఎవరి కర్మ? ఇట్లోనూ పుత్రుడి కర్మతో మనకు సంబంధం లే, భార్య కర్మతో సంబంధం లే. అర్థమైంది కదా? ముని మానవుడి కర్మతో సంబంధం లే, మానవుడి కర్మతో సంబంధం లే, పక్కవాడి స్నేహితుడి కర్మతో సంబంధం లే. కాబట్టి ఇక్కడ ఈ విశేషణ వేశారు, స్వకర్మణ. అది
లేకపోతే నాకేం సంబంధం లేదండి. వాళ్ళ కోసం నేను పడ్డాను, ఈ పాటలేదు, నాకేం సంబంధం అంటారు ఇందులోనూ. తెచ్చేది నేను, తినేది వాళ్ళు. కాబట్టి అర్థమైందా, ఈ కర్మకు నాకు సంబంధం. నీ తెచ్చేది తినేదంటే అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆ కర్మఫలం వాళ్ళకే సంబంధం. నువ్వు అధర్మం తెప్పి నువ్వు అనవసరమైన పనులు చేసి సంపాదిస్తే దానికి ఇంట్లో పిల్లలకి ఏమి సంబంధం? అర్థమైంది కదా. పిల్లల్ని పోషించే బాధ్యత నీది. లేకపోతే నువ్వు పిల్లల కన్నా మానే, ఏమంటావు? అర్థమైంది కదా. మరి ఏంటయ్యా, ఏమంటా? అంతే కదా. పోషించే బాధ్యత ఎవరిది? మనది. మరి ఇప్పుడు ఎప్పుడు ఆయనకి వాల్మీకి మార్పు వచ్చింది? నువ్వు చేసేది మహాపాపం. అర్థమైంది కదా. ఈ పాపానికి చాలా ఘోరమైనటువంటివి అనుభవించాల్సి వస్తుంది. కానీ ఒక్క ముక్క నా మాట వింటానంటే చెబుతా, అది వింటానన్నాడు. వింటాను కానీ నీ చెప్పిన తర్వాత అంటాడు నన్ను మళ్ళీ నువ్వు మబ్బి పెట్టి ఇక్కడి నుంచి పారిపోవాలనుకుంటున్నావు అన్నాడు. అంతే కదా. ఎప్పుడైనా మంచి మాటలు ఎలాగంటే చేదుగానే ఉంటుంటాయి మొట్టమొదట. అర్థమైంది కదా. మొట్టమొదట ఎలాగుంటుంది? మిత్రమా, నువ్వు త్రాగడం మానవయ్యా, పాడైపోతున్నావు, శరీరంలో ఎముకలన్నీ కొరికేసినాయి అని చెప్పావు అనుకో, వీడు నాకు చెప్తాడు, వీడు మిత్రుడట, వీడు దొంపాదేగా, వాడి మీద వీడు మసాలా నడుస్తాడు. అర్థమైందా? మిత్రుడు అంటే నేను చేసేప్పటికీ ఓకే అంటుండాలి, కానీ వాడు మిత్రుడుగా నువ్వు మిత్రుడుగా అంటాడు మళ్ళీ. అర్థమైంది? నా దగ్గర నుండి నాకే చెప్తున్నావు ఏమిట్రా, ఈ మాటలు వచ్చేస్తాయి. అందుచేత అలాగా సరే ఈయన ఏం చేసేటప్పుడు నీ ఇంటికి వెళ్ళి నువ్వు చేసిన దాంట్లో నేను చేసిన పాపంలో మీ ఆవిడికి, మీ భార్యకి ఇందులో వాటా ఉంటుందా లేదా అవి కనుక్కొని నాకు చెప్పాలన్నాడు. ధోని గారు వెళ్ళి ఒక ఆయన ఎవరో వచ్చాడు ఈరోజు, నేను చేసింది పాపమాట కానీ ఈ పాపం అని తెలిస్తే కదా. మన డ్యూటీకి పోతున్న 8 గంటలకి, ఆయన తెల్లారిపోతున్న తావడం అడవిలో కూర్చోడు కనబట్టుకొని, ఎవడు ఇస్తావా లేదా చెప్పు, ఇచ్చేయి అంతే, నీకు ఏమి అన్నా. అయ్యా మరి ఎలాగ, మరి నాకు నీ సంగతి తర్వాత, ముందు నేను కడుపు మాడి వస్తున్నా కాబట్టి నువ్వు కొంత ఉంచుకో, మీద నాకు ఇచ్చేయి. తెచ్చావా బస్తా బియ్యం, పావు బస్తా ఉంచుకో, అరబస్తా నాకు అరబస్తా ఇచ్చేయి, మొత్తం మీద ఇవ్వకపోతే వదలని అంటాడు. ఇదేనమాట. అర్థమైందా? ఈ ప్రకారముగా సంపాదిస్తున్నాను నేను. సరే అది నీకేమైనా వాటా ఉందా అని అడిగాడు. పాపం ఈయన అడగమన్నాడని. ఆవిడ చెప్పేది నాకేమీ సంబంధం లేదు, నేను ఈ శాకిరాల పనికిమాలి శాకిరాలు చేసి రాత్రి పగలు మీరు వచ్చేసరికి వండబెట్టి ఇల్లు తుడిచి ఈ శాకిరీ చేసి నేను తింటాను, నేను ఖాళీ కూర్చొని తింటాను అనుకున్నారా? నాకేం పాపం లేదు, పుణ్యం లేదు, పోయాను మీదే అనేసిందే. అబ్బాయి అయిపోయింది. అదైందా? అప్పుడు ఈయనకి షాక్ అయిపోయింది. ఏమి దేవుడిరా కర్వకాలి, అదేదో పాపమాట, నరకమాట, ఈ మాటలు నేను ఇంతవరకు వినలేదు. ఇది ఏ ముహూర్తాన్ని విన్నాను కానీ ఇదే నా మనసులో వచ్చి కూర్చుందని ఒకటే దిగులు ఆయనకి, ఎవరికి. ఎందుకంటే వచ్చేవాడు సామాన్యుడా. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయిగా ఉన్నట్టుగా నారదుడు. ఆయన దృష్టి పడిందంటే ఉన్నదే, ఆయన దృష్టి సాదా పన్నే పడదు, పడిందే మనం బాగుపడిపోతాం. అర్థమైంది కదా. అందుకే నారదుడి దృష్టి ఎలా పడుతుందో ఆయన ఇటు ముఖం పెట్టు అటు ముఖం పెట్టాలి మనం. అది అప్పుడు కొంతమంది దృష్టి పడిందంటే ఏమవుతారా, పావడం అయిపోతారనమాట. అలాగా అప్పుడు వచ్చేసాడు. ఎందుకంటే కాబట్టి ఏదో పుణ్యం ఉంది ఆయనకి జీవితంలో. అర్థమైందా? ఆ పుణ్య విశేషం ఈ దొరికాడు. ఏ చివరిలో ఓ పుణ్యం ఉన్నా పుణ్యం వదలదు. అయ్యో అది ఏది వదలదు అనుకోండి. కాబట్టి అన్నీ వదిలిపోవడానికే నా పుణ్యం, నా పాపం, నా మంత్రం, నా తంత్రం అని మనం పట్టుకున్నాం. ఏమిటి అవన్నీ దాటాలని. ఈ ప్రకారముగా అప్పుడు ఆయన తరించిపోయాడు. నారదుని యొక్క ఉపాయంతో తరించిపోయాడు. ఎందుకు అంటే ఇప్పుడు చెప్పడం, ఇది చాలామంది ఏమిటంటే ఇదంతా వాళ్ళకే నాకేముంటుందంటే వీడు అనుకుంటారు. వాళ్ళే ఇదంతా నాకు సంబంధం లేదు వాళ్ళు అనుకుంటారు. ఈ తంట ఎక్కడ దిగుతుంది మరి? ఏ కోర్టుకు వెళ్ళినా ఇక్కడ ఎవడు తీరుస్తాడా? ఏమయ్యా నువ్వు తెచ్చావు అదా అంటే ఇవన్నీ ఇందులో ఉండవు. అర్థమైంది కదా. ఇవన్నీ ఇందులో ఉంటాయి. అందులోని ఇవన్నీ ఉంటే ఎక్కడ మరి ఎక్కడ
అందరూ ఇవి ఉంటే ఎప్పుడో బాగుపడిపోయాను ఏమే దాంట్లో ఈ ఈ ఈ కథలుంటే ఒక దెబ్బకు బాగైపోయాను అందులోనూ అది. అందుచేత స్వకర్మణ దేహమాదత్తే ఇది అన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా ప్రారంభం అన్నమాట. ఇప్పుడు ఇది చెప్తున్నారు. ఇప్పుడు ఇక 9వ మంత్రం. మాతృగురు ఉదరాదర్యంక కఫమూత్ర పురీష పూర్ణాయాం జఠరాగ్నిజ్వాలాభిర్నవమాసం పచ్యతే జంతు. చెప్తున్నారు మాతృగురు ఉదరాదర్యంక కపమూత్ర పురీష పూర్ణాయాం జఠరాగ్ని జ్వాలాభిర్నవమాసం పచ్యతే జంతు. ఇప్పుడు చెప్తున్నారు అయ్యా మాతృ తల్లి యొక్క గురు ఉదర. అక్కడ గురువు అంటే గురువు కాదు, అర్థమైంది కదా, గొప్పదైనటువంటి ఆ యొక్క ఉదరమునందు. ఇక్కడ మళ్ళీ మాతృ ఇచ్చి మాతృదేవో భవ, గురువు వచ్చి గురుదేవో భవ అది కాదు. ఇక్కడ గురువు అంటే పెద్దదని ఒక అర్థం ఉంది, లఘు అంటే చిన్నదని ఒక అర్థం ఉంది. అందులో ఇది గురు అన్నమాట. ఇది గురు దేనికి విశేషణం? ఉదరానికి గొప్పదైనటువంటి ఆ ఉదర్యాం, ఆ గర్భగుహ అది అన్నమాట. అందుచేత అది గర్భగుహ అని పేరన్నమాట, ఉదర్యాం. కాబట్టి ఉదర ఉదర దర్యాం అంటే అదొక గుహ, గర్భగుహ. ఇక అంటే ఈ కడుపుకి ఏమంటారు? గర్భగుహ అని పేరు అన్నమాట. అటువంటి దాంట్లో ఈయన ఎలా ఉంటాడు ఈ జీవుడు లోపట? కఫ మూత్ర పురీష పూర్ణాయాం. లోపట ఏముంటుంది? ఏమంటారు? అన్నీ లోపట ఉన్నది ఇంకేముంటుంది? మీద ఒక చర్మం ఒక్కటే కదా మనకి, లోపటని సప్తధాతువులే కదా, ఇంకేముంటుంది? కఫంతో నిండిపోయి ఉంటుంది, మూత్రంతో నిండిపోయి ఉంటుంది, అలాగనే పురీషం అంటే మలంతో నిండిపోయి ఉంటుంది. అర్థమైంది కదా? వీటితో నిర్ణయించినటువంటి లోపల మరి ఏమిటి అన్నారు? పచ్యతే. ఇప్పుడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్వేదం. జఠరాగ్ని స్వరూపుడై ఈ లోపల మళ్ళీ మనకు వంట చేస్తూ ఉన్నాడు. ఎవరు? వైశ్వానరుడు. అద్వైద్య. అలాగనే ఈయన కూడా లోపల ఏమైపోతున్నాడు? ఈ జఠరాగ్ని జ్వాలాభి కళాయిలో ఏపినట్టుగా ఈ లోపల ఎగిపోతున్నాడనమాట ఈ జీవుడు. పచ్యతే. పచ్చితే ఏమిటి? పచనం అవుతున్నాడు, ఉడికిపోతున్నాడని అర్థమన్నమాట. ఇప్పుడు మనకి బియ్యం వదనం పచ్యతే, వదనం ఉడుకుతున్నది, అలాగా వదనం వంట అవుతున్నది అన్నం. అలాగనే ఈ 9 మాసాలు ఈ జంతువు అంటే ఈ జీవుడు. అర్థమైందా? ఈ జంతువు అంటే అవునో చెప్తాడు అనుకోకూడదు. అందుచేత ఈ జీవుడు అనమాట పచ్యతి. ఆ యొక్క మూత్ర పురీషాల్లో ఉండి ఆ 9 మాసాలు కూడా అక్కడ ప్రారంభమైనకి. మొదటి ఏ విషయం అంటే మొదటి దశ గర్భనరకం అంటారు దీన్ని. అర్థమైంది కదా? ప్రారంభ దశే ఇది. ఇందులో ఉండి తెల్లాడుతున్నాడు. ఏం చేస్తారు? ఇప్పుడు గబక్కన ఉమ్ము వచ్చింది, ఎక్కడ వస్తాం మరి? మనం అంటే అక్కడికి వెళ్ళి వస్తాం. మరి ఆ లోపటే ఆయన వస్తుంది ఉమ్ము, లోపటే తడుస్తుంటుంది, లోపటే అంతా లోపటే. ఏమి మూత్రం వచ్చింది ఎక్కడ పోతాం? మనం అంటే అక్కడికి పోతాం. ఇంకంతే ఈ మలమూత్రాల్లో తాండవం ఆడడమే. అర్థమైందే? అది అనమాట. అందుచేత చెప్తూ ఉన్నాడు. అది ఏమీ లేదు. ఇలాగా 4 సార్లు వింటే ఇంకే చాలు ఈ జన్మ అనిపిస్తుంది. అంతే, ఇంకేమీ దాంట్లో విశేషం. అర్థమైంది కదా? ఇంకేది ఈ జన్మలో తెలుసుకుంటే
ఇంకా మళ్ళీ 9 మాసాలు అందులో పడి ఆడక్కర్లేదు, బయటకు వచ్చి మళ్ళీ ఆడక్కర్లేదు అన్నట్టు భావం కలగాలని ఈ విషయాలు చెప్తుంటారు అప్పుడప్పుడు మధ్య. ఈ ప్రకారముగా జీవుడు ఆ లోపట ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క 9 నెలలు అయిన తర్వాత ఈ జన్మ ఏమిటి, ఆ 9 నెలలు అనుభవించేది ఏమిటి, దాని పేరు గర్భనరకము. ఇది అన్నమాట. ఇది మొట్టమొదటే ఈ 9 నెలల్లో నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాడనమాట. ఇంకే ఈ ప్రకారముగా చెప్పి ఇప్పుడు 10వ శ్లోకంలో చెప్తున్నారు. దైవాత్ ప్రసూతి సమయే శిశు తిరశ్చీనతాం యదా యాతి శస్త్రైర్విఖండ్య స తదా బహిః ఇహ నిష్కాస్యతే అతి బలాతో. ఇంక ఈ విషయం మరి డాక్టర్ అమ్మలందరికీ తెలిసిన విషయాలు అనమాట. అర్థమైంది కదా. చెప్తున్నాడు దైవాత్ ప్రసూతి సమయే, దైవవశం చేత ఇక ప్రసూతి వచ్చే సమయంలో శిశు తిరశ్చీనత. ఏమిటి అంటే ఇది పుట్టినప్పుడు ఏమిటి, సహజంగా శిరస్సు పైకి ఉంటుందట. అర్థమైంది కదా. లోపట ఉన్నప్పుడు శిరః శిశు తిరశ్చీనత. ఎలాగైతే మనం ఇప్పుడు కూర్చున్నామో వెలుగుందో అలాగా. అప్పుడేమవుతుంది, ఆ ప్రసూతి సమయంలో అది ముందుకొచ్చి అది ప్రసన్నం అవుతుంది. అది చెప్తున్నారు ఇక్కడ. దైవాత్ ఒకవేళ ఏదైనా సరే చెప్తున్నారు ఇప్పుడు. దైవాత్ ప్రసూతి సమయే శిశు తిరశ్చీనతాం యదా యాతి. ఇక్కడ ఒక్కొక్కసారి ఏమిటి అంటే ఇందులో వేసింది అది తిరశ్చీనత. కరెక్ట్గా పైన ఉన్నటువంటిది ద్వారానికి సరిగా తల రాకక కొన్ని అటు ఇటు అడగబోతాయి అవయవాలు. అది ఇప్పుడు అవయవాలు అడగపోతే లాభం లేదు. అది మొట్టమొదట మనకి ఏమిటి అంటే ఆ శిరస్సు ద్వారాగానే మనం రావడం కదా, అంతే. అందుచేత అటు ఇటు అడగపోతే అప్పుడు వచ్చిన కష్టాలు ఏమిటి చెప్తున్నాడు. శస్త్రైః విఖండ్య. ఇంక శస్త్రాల ద్వారాగా ఇప్పుడు ఎవరిని కాపాడాలి, అది అన్నమాట. ఇద్దరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. అర్థమైందా. ఇంకా ఆవిడ బయటికి రాలేదా, ఇప్పుడు ఏం చేయాలి, ఇది ప్రశ్న అనమాట ఇక్కడ. అర్థమైంది కదా. ఇప్పుడు ఆ తల్లి ఉన్నదంటే ఇంకో సంతానమైనా కడతాయి. అర్థమైంది కదా. ఇక పిల్లల్లో ఉన్నాడు అనుకో, తల్లి లేకపోతే అప్పుడు ఏం చేయాలి, చూసేవాడు ఆవిడ. అర్థమైంది కదా. ఇది ఇటు వెళ్తే నుయ్య, అటు వెళ్తే గొయ్య. ఈ పరిష్కారంలో పాపం ఈ పని చేసిన వాళ్ళు కూడా ఆ టెన్షన్ అయిపోతుంది. డాక్టర్లు కూడా అప్పుడు ఏం చేయాలో అర్థం అవదు. అర్థమైంది కదా. ఇప్పుడు కుర్రాన్ని ఖండించాలా, దీన్ని పని చేయాలా, ఏం చేయాలా, అది చెప్తున్నారు అనమాట. శస్త్రైః విఖండ్య స తదా బహిః ఇహ నిష్కాస్యతే అతిబలాతో. ఇక అటుగా ఆ విధంగా బయటకు వచ్చేసరికల్లా అంటారు కదా, అబ్బా ఆ జనం నుంచి బయటకు తల ప్రాణం తోక్కొచ్చింది. వెళ్ళాను కానీ విశ్వనాథ్ దర్శనానికి, ఈ జనము దర్శనం మాటకి బయటపడదాం అనుకున్నాను కానీ అబ్బబ్బో లోపటుంటే సత్తాదేవుడని బయటపడదాం అనుకున్నా అయిపోయింది. నేను బయటకు వచ్చిన తలపైన తోక్కొచ్చిందంట. అలాగే ఈ లోపటి నుంచి శిశువు బయటికి రావడం కూడా అప్పుడు కూడా మహా బాధాకరమని చెప్తూ ఉన్నారన్నమాట. ఈ ప్రకారముగా దైవాత్ ప్రసూతి సమయే, ఆ దైవ అనుగ్రహంతో ఏ టైంకి పుట్టాలో అటువంటి సమయం వచ్చినప్పుడు కొంతమందికి తేలిగ్గా ప్రసవాలు అయిపోతాయి. కొంతమందికి ఏదో పూర్వజన్మ కర్మానుసారంగా అటు ఇటు తిరగబడిపోతే లోపల అవయవాలన్నీ రావాల్సిన సరిలేకపోతే అప్పుడు శస్త్రైర్విఖండ్య, ఆ శస్త్రముల ద్వారా దాన్ని ఖండించి తదా ఆ కాలంలో బహిః బలాత్ నిష్కాస్యతే, అతి బలాతో నిష్కాస్యతే. ఇది కూడా చాలా
ప్రమాదదాయకం అని చెప్తూ ఉన్నారు. అది ఈ ప్రకారంగా చెప్పి ఇప్పుడు 11వ శ్లోకంలో చెప్తున్నారు, ఇంకనో చెప్తున్నారు ఆ యొక్క ప్రసవ వేదన సమయం. అథవా యంత్రఛిద్రాద్యథాతు నిశ్చార్యతే ప్రబలైః ప్రసవ సమీరైశ్చ తదా యక్లేశః సాపి అనిర్వాచ్యః. ఆయా అథవా యంత్రఛిద్రాత్ యథాతు నిస్సార్యతే ప్రబలైః ప్రసవ సమీరైశ్చ తదా యక్లేశః సాపి అనిర్వాచ్య. అది కూడా ఆ బాధ కూడా అనిర్వాచ్యం అని చెబుతున్నారు. ఈ విధంగా అయితే ఆ యొక్క యంత్రఛిద్రమని పేరు పెట్టారు. ఏమంటారు, మనకు వచ్చినటువంటి ఎక్కడి నుంచి పుడతామో ఆ పుట్టిన ప్లేస్కి యంత్రఛిద్ర అని పేరు పెట్టారు అన్నమాట ఆచార్యుల వారు. ఆ యంత్రఛిద్రము నుండి అంటే యోని అని అర్థం. కాబట్టి ఆ యంత్రఛిద్రాత్ యథాతు నిస్సార్యతే ప్రబలైః బలవంతముగా ప్రసవ సమీరైశ్చ ఆ ప్రసవించే సమయంలో వచ్చినటువంటిది ఒక్కొక్కసారి ఏమైపోతుందట, అది ఏదైనా కారణాల వల్ల ఏదో ఒక రోగానికి వాత రోగానికి గురైపోతారు, లేకపోతే ఇంకోదా జబ్బుకి గురైపోతూ ఉంటుంటారు. ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు అన్నమాట. ఈ ప్రకారముగా సమయములో ప్రసవ సమీరైశ్చ ఆ సమయంలో వచ్చినటువంటి బాధ ఒక్కొక్కసారి ఏదో ఒక రోగానికి కూడా ధనుర్వాతమని వాత రోగమని ఇలాంటివన్నీ కూడా గురి అయిపోవడం ఉంటుంది. యథా ఆ ప్రకారముగా ఆ శిశువు నిస్సార్యతే బయటికి రావడము కూడా అయ్యా ఆ బాధ ఇది అని చెప్పడానికి లేదు. ఆ ఆత్మని ఎలాగైతే ఇదే నిర్వచించడానికి లేదో, ఏమి మాయని ఎలాగైతే ఇదే నిర్వచించడానికి లేదో, ఆ వచ్చి పుట్టినటువంటి బిడ్డకి ఆ బయటకు వచ్చే సమయంలో బాధ కూడా ఇంత బాధని నిర్వచించడానికి లేదంటే ఎంతో బాధని చెప్తూ ఉన్నారన్నమాట. అది అక్కడ ఉండేది. సాపి ఆ క్లేశం ఉంది కదా, ఆ క్లేశము ఏమి అనిర్వాచ్య. ఆ బాధ, క్లేశం అంటే బాధ, క్లేశం అంటే దుఃఖము, ఈ రెండు ఒకటే అనమాట. తథాయ క్లేశ, ఆ క్లేశం అనేటువంటిది అది సాపి, అది అనిర్వాచ్య, అది నిర్వచించడానికి కూడా లేదు. అది ఈ విధంగా మనం కొంత తెలుసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే, అరే ఎలాగ పుట్టాం కాబట్టి ఫోన్లే, మరి పుట్టుకుంటూ ఉండడమే మంచిదిలే అని భావం వస్తుంది. అర్థమైంది కదా. అందుకే ఆయన చెప్పాడు కదా వశిష్ఠుడు, అర్థమైందా, ఎవడు పుట్టుకుంటూ ఉంటాడో వాడే పుట్టినవాడట, వాడు మళ్ళీ పుడితే ముసలిగాడితో సమానం అట. ఆయన యోగ వశిష్ఠుడు అర్థమైంది. మామూలు గాడిదన్నా బాగున్నా ఆ ముసలిగాడి దేనికి పనికిరాడు. మామూలు గాడిదైతే బట్టలైనా మోస్తాడు. ఇంకా అంత అయిపోయిన తర్వాత ఇంకేట ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారన్నమాట. ఇది అందుచేత ఈ ప్రకారంగా మనం ఏంటి ఇటువంటి ఇంతవరకు ఏమిటి మనం చూసినట్టు అర్థమైంది కదా. అందుకనే మనోళ్ళు ఏం చెప్పారు, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం. అది ఏమిటి కాబట్టి కృష్ణ పరమాత్మ కూడా ఏమన్నాడు, దుఃఖాలయం. ఇది ఎలాంటిదే అంటే అది ఈ దుఃఖాలయం. ఈ శరీరము దేనికి ఆలయం, దుఃఖానికి ఆలయం. అజ్ఞానికి, జ్ఞానికి ఏమిటి, ఈ శరీరమే దేవాలయం. ఇక రెండు పద్ధతులు ఉన్నాయి, ఒకరికి దుఃఖాలయం, ఒకరికి దేవాలయం.
దుఃఖాలయం. జనరల్గా అందరికీ దుఃఖాలయమే. ఈ విచారణ చేసిన వాడికి ఏమవుతుంది? ఇది దేహాలయం, దేవాలయం అయిపోతుంది. అది ఏమే జనరల్గా ఏముంటుంది? అన్నిట్లోనూ దుఃఖం అనే ఉంటుంది. దుఃఖం ఎందుకంటే ప్రతిదీ ఈ అంతకే వచ్చేస్తుంది దుఃఖం. ఎంతెందుకండి? ఎంత బాగున్నా ఆవగించేంతకే దుఃఖం. ఆ దుఃఖం రావడానికి కొండంత అక్కర్లే, ఆవగింజంతా. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పక్కోడికి ఇది ఏదో పోనీ అడిగాడు కదా, రెండిచ్చి వాడికి ఒకటి ఇచ్చామనుకో, అప్పుడు అది దుఃఖం ప్రారంభం. ఉన్న 3 ఈడేం వదలడంలే, పోనీ 2 ఇచ్చినాడు, వాడికి ఒకటి ఇస్తే ఏమవుతుంది? దుఃఖం. మళ్ళీ వాడి బజార్కి వెళ్ళి అది కొనుక్కొని వచ్చి ఇచ్చిందాకా వాడు నిద్రపట్టాడు. అర్థమైంది కదా? ఇలాగ ప్రతి ఐటెంకి దుఃఖమే. అందుకనే మనకి ఎంతవరకు ఈ శరీరం యొక్క విచారం లేదో అంతవరకు దుఃఖము ఉంటూనే ఉంటుంది. అందుకే శారీరక విచారము ఉండాలి, ఆత్మవిచారము ఉండాలి. ఆత్మవిచారము ఉన్నప్పుడు అది బలం అవుతూ ఉన్నప్పుడు శరీర విచారణాన్ని కూడా ముందు తెలుసుకొని ఉంచుకోవాలి. ఏమంటారు? ఇది తెలుసుకుంటేనే మనకి దీని యందు ఈ జన్మ చాలు అనిపిస్తుంది. తెలుసుకోలేదా దీని పనిది మొదలు పెడుతూనే ఉంటుంటుంది అనమాట. పునరపి జననం పునరపి మరణం. అందుకే విధి ప్రక్రియ తెలుసుకోవాలి, నిషేధ ప్రక్రియ తెలుసుకోవాలి. అందుకనే ఈ దేహం అనే దాని విచారణ కూడా మొట్టమొదట ఇచ్చాడు. ఈ దేహ విచారణ దేనికోసం అంటే మనందరికీ కొంత వైరాగ్యం అనేది కలగడానికి విచారణ. అది మరి 9 నెలలు ఆ గర్భంలో ఉండడం అది దైవ సృష్టి కదా. ఇది ఎలా అంటే అలాగనే ఇది నడుస్తూనే ఉంది. ఇది ప్రకృతి. అర్థమైంది కదా? వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కోట్ల మంది, ఇన్ని కోట్ల మంది ఉన్నా ఎక్కడి నుంచి? గర్భవాసన నుంచే రావాలి. అందుచేత ఇది విచారణ అన్నటువంటిది. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సదాసి. ఎప్పుడు దేహం దేవాలయంగా మనకు మారుతుంది, ఎప్పుడు ఈ విచారణ ఇప్పుడు మనం చేస్తూ ఉన్నామో అప్పుడు ఇది మనకి దేవాలయంగా అభివృద్ధి చెందుతుంది. లేనప్పుడు ఏమి దుఃఖంగా లోపల ఉన్నవాడు దుఃఖం, దేహమే దుఃఖంగా ఉంటుంది. ఇప్పుడు మనకి దేహమే దేవాలయం. ఈ దేహం ఉండబట్టి కదా నేను ఇప్పుడు ఇందులో ఉన్న జీవుడిని సోహం అని భావించుకుంటూ ఉన్నాను. జీవుడు ఎక్కడ బయట లేడు కదా, ఆ దేవాలయంలో ఉన్నాడు దేవుడు. ఆయన అంతర్బహించ నారాయణ. కానీ ఆ నారాయణని ఏమిటి? మనం ఒక చెట్టులో ఉన్నటువంటి పండును భేదించడానికి ఏ విధంగా అయితే బాణాన్ని అస్త్రశస్త్ర విద్యలతో నేర్చుకుంటామో అలాగే అది మనకు ఒక నేర్పు అనమాట. అలాగే అది మనకేం చేస్తే అష్టైశ్వర్యాలు నిశ్చయిస్తుంది అనమాట. అంతవరకే అది. అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఎక్కడ? మన దేహంలో. అందుకని ఈ విచారణ ద్వారా ఈ దేహము దేవాలయంగా మారిపోతుంది. అది అందుచేత మరి ఈ ప్రకారముగా ఆచార్యుల వారు మనకి ఈ ప్రకారం ఇచ్చారు. ఇక్కడి నుంచి మళ్ళీ ముందుకి తీసుకెళ్తారు. అలాగా ఇంకా ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా. అందుచేత మనందరికీ సత్కర్మనిష్టనం, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని అమ్మవారు అలాగే ఆచార్యుల వారు ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది దేహానింద ప్రకరణ పేరు పెట్టారు దీనికి. అర్థమైంది కదా? ఈ మొత్తం 19 ప్రకరణాలు. పంచదశి ఎలాగైతే 15, భగవద్గీత ఎలాగైతే మన 18 అధ్యాయాల ఇందులో ప్రకరణాలు 19. ఆ 19లో మొదటి ప్రకరణం ఏమిటంటే దేహనింద ప్రకరణం. అది ఇప్పుడు నడుస్తూ ఉన్నది. అది పైన మొదటి పేజీలోనే రాసి ఉంటుంది దేహనింద ప్రకరణం అని. అది ఓం తత్సత్వం.